ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరిట షలోం. దేవుడు ఇంతవరకు మనల్ని దీవించి ఆశీర్వదించి కాపాడినందుకు ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు తెలిపేవారిగా ఉంటున్నాము. ఇక రండి, ఈరోజు మనం అంశం ప్రభు కొరకు రోషంగా జీవిస్తే, మన దేవుని కొరకు రోషంగా జీవిస్తే అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. ఒకానొక సమయంలో ఒక యవనస్తుడు ఆర్మీలో చేయడానికి వెళ్తున్న సమయంలో తన తండ్రిని పిలిచి, బాబు, నువ్వు ఎక్కడున్నా సరే ప్రభువుకు సాక్షిగా జీవించాలి. పక్షికి రెండు రెక్కలు ఎలాగో ప్రార్థన, వాక్యం ఈ రెండు కూడా ఆత్మీయునికి రెండు రెక్కలు లాంటివి. రెండు రెక్కలు కలిగినటువంటి పక్షి ఏ విధముగా వేటకానికి దొరకకుండా పైకి ఎగురుతూ ఉంటుందో, అదేవిధముగా నీవు ప్రార్థన, వాక్యం అనే రెండు రెక్కలు కలిగి ఉన్నట్లయితే సైతాను యొక్క అగ్ని బాణాలకు, శోధనలకు అందకుండా ఉండగలుగుతావు అని చెప్పి పంపించాను. యుద్ధభూమిలో 20-30 సైనికులు కలిసి బస చేస్తుండేవారు. అందరూ పడుకుంటూ ఉండగా ఈ కుర్రవాడు తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం వాక్యం చదివి ప్రార్థన చేయాలని పైకి లేచాడు. కానీ ఇక్కడ బైబిల్ చదివితే, ప్రార్థన చేస్తే చుట్టూ ఉన్న సైనికులు హేళన చేస్తారేమో, ఏమని అనుకుంటారేమో అనేక ఆలోచనలు తన మనసులకు కలిగి ఉన్నాయి. కానీ తన తల్లి చెప్పిన మాటలు జ్ఞాపకంకు రాగా, నా ప్రభువు నా కోసం బహిరంగానే దెబ్బలు తిని శిలువపై మరణించి వెల చెల్లించాడు. అటువంటి దేవుణ్ణి సేవిస్తున్న నేను క్రైస్తవునిగా అని తెలియడానికి, బైబిల్ చదవడానికి, మోకరించడానికి ఎందుకు సిగ్గుపడాలి అని నెమ్మదిగా లేచి తన మంచం పక్కనే మోకరించి వాక్యం చదువుతూ ఉండెను. అలా చదువుతూ ఉండగా ఒక శబ్దం వినిపించింది. బహుశా నా పక్క వ్యక్తి లేచి నేను బైబిల్ చదవటం చూసి ఉంటాడు. ఆయన నన్ను ఎవరు చూస్తే నాకేంటి, నేను చూడవలసింది బైబిల్ మాత్రమే అని చెప్పి అలాగే బైబిల్ చదువుతూ ధ్యానిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ. అప్పుడు మరొక మూల శబ్దం వినిపించింది. ఒకరి తర్వాత ఒకరు లేస్తున్నారు. నా ప్రార్థన ముగించిన తర్వాత తప్పగా నన్ను ప్రశ్నిస్తారు. వాళ్ళు ఏ నిందలు వేసినా, అవమానించినా క్రీస్తు కొరకు సిద్ధపడుతూ అని చెప్పి తాను ధైర్యపరుచుకొని కొంచెం సమయం ప్రార్థన చేశాడు. కళ్ళు తెరిచి నెమ్మదిగా పక్కకు చూడగా ఆ మూల ఒక సైనికుడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మరొక మూల చూడగా అటువైపు ఒక సైనికుడు ప్రార్థన చేస్తున్నాడు. వేరే ఒక మూల వ్యక్తి బైబిల్ చదువుతూ కనిపించాడు. కారణం, ఎప్పుడైతే ఈ కుర్రవాడు నేను ప్రభువుకు సాక్షిగా జీవించాలి, భయపడను అని మోకరించాడో, పక్కనే భయపడుతున్న మరొక క్రైస్తవుడు ఇతను చూసి తను కూడా మోకరించాడు. ఆ 30 మందిలో కనీసం 10 మంది క్రైస్తవులు, వారిలో ఒక్కరు కూడా మోకరించడానికి ధైర్యం చేయలేదు. కానీ ఎప్పుడైతే ఈ ఒక్కడు మోకరించాడో, ఇతని చుట్టూ ఉన్న 10 మంది ధైర్యం వచ్చింది. అక్కడ 10 మంది ధైర్యాన్ని ఇచ్చి మాదిరిగా నిలిచాడు. సహోదరుడా, నీ ప్రభు కొరకు రోషంగా జీవించాలి. నీ జీవితంలో ఉన్నటువంటి రోషం 10 మందికి ధైర్యాన్ని ఇవ్వాలి. క్రీస్తు రక్తంలో కడుగబడిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. సామెతలు 28:1 బైబిల్ సెలవిస్తుంది. నీవు ధైర్యం ఉండాలి తప్ప పాపం చేసేవాడిగా, భయపడే రీతిగా, దుష్టుడికి తరమకుండానే పారిపోయే రీతిగా నువ్వు ఉండవద్దని నా మనవి. ఈ వాక్య భాగాన్ని మీరు విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించాలని, మీ పనిలో, మీ కుటుంబంలో, మీ చేసే ప్రతి పనిలో మీకు తోడుగా ఉండాలని నేను కోరుకుంటూ, మీ సహోదరుడు మోజేసు.